ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడున్న పరిస్థితులు అంటే జ్ఞానవంతమైన సమాజం వచ్చింది. మనిషి ఇంపార్టెంటు. భారతదేశంలో కాదు, ప్రపంచ భూమి మీద ఉన్నటువంటి అందరికీ మనుషులకు రక్తమైన గుండె అయినా ఒకటే ఉంటుంది. కళ్ళు పనులు సేమ్ ఉంటాయి. డాక్టర్లు సేమ్ ఉంటారు. ఇంజనీర్లు సేమ్ ఉంటారు. మతం అనేది చిల్లరగాళ్ళు చేసేటువంటి వ్యవహారమే తప్ప ఇంకోటి కాదని ప్రపంచవ్యాప్తంగా అర్థమయ్యి యుద్ధం చేస్తున్నటువంటి దేశాలలో ఉన్నటువంటి ప్రజలు కాకరిచ్చి ముఖం మీద ఉంచేస్తున్నారు. ఈరోజు అమెరికా ప్రజలు 90 లక్షల మంది ప్రజలు ట్రంప్ సంగతి యుద్ధం బంద్ చేస్తావా పండబెట్టి తొక్కాలన్నా అన్నంత పని చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున నిరసనలు అమెరికాలో. ఇలా నేతన్యాహు రాజీనామా చేయి, మాకు యుద్ధం వద్దు, నీ వల్ల ఏమి కాదు, యుద్ధాలు కాదు, శాంతి కావాలి, ప్రజలు ఆనందంగా బతకాలని కోరుకుంటూ ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రజలు కూడా. అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో మార్పు వచ్చింది. మతం మీద పేరు చెప్పి ఎవడైతే రాజకీయం చేశాడో వాని నోట్ల కాకరిచ్చి ఊసనికి ప్రజలు రెడీ అయిపోయారు. ఇలా మతం కానీ దేశం కానీ ఇలా అహంకారంతో యుద్ధం చేస్తున్నటువంటి ట్రంప్ పైన ఇలా అమెరికా ప్రజలు కన్నెర్ర చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున యుద్ధం ప్రకటిస్తూ ఉన్నారు. అంటే సొంత ప్రజలే తమ యొక్క ప్రెసిడెంట్ల పైన యుద్ధం ప్రకటించంటే ముఖం మీద ఉమ్మి వేస్తున్నారు. అంటే మామూలు కాదు. ఆ చీకొట్టే విధానం చూస్తే ఎంత డేంజర్గా ఉందో మీరే తెలవాలి. ఇలా భారత్లో కూడా సాధ్యమైనంత త్వరగా మతం పేరు చెప్పి, కులం పేరు చెప్పి చిల్లర వేషాలు వేసేటువంటి రాజకీయ నాయకులకు చివరికి అంతకైన ఘోరమైన బతుకు పడుతుందని చెప్పి నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా. ఇది మంచిది కాదు. చిల్లర విధవలు ఎక్కువ మతాన్ని నమ్ముకొని ఒకరి మీద ఒకరు, మనుషుల మీద మనుషులకు ఇలా నమ్మకం లేకుండా, ప్రేమలు లేక చేస్తున్నటువంటి లుచ్చలను ఏ ఊర్లో ఆ ఊర్లో పట్టుకొని నోట్లో ఉంచారు వాళ్ళందరికీ. ఎవడైతే మతం కోసమే వాడు పాటుపడి ఇలా మనుషులను దూరం చేసుకుంటున్నాడో అలాంటి విధవలను ఈ ప్రపంచానికి చీడపురుగులా మనం ఖచ్చితంగా గుర్తెరగాలి. ఇలా నేతన్యాహును, ట్రంప్ను ప్రజలు, ఆ దేశ ప్రజలే తరుముతామంటూ ఉన్నారు. రాజీనామాలు చేయాలని చెప్తా ఉన్నారు. ఇలాంటి సందర్భం లోపల ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉందంటే, యుద్ధం అనేది మనుషులు చేసే పని కాదు, జంతువులు కూడా ఇప్పుడు చేయట్లేదు. అంటే ఎప్పుడో ఆనాడు మూర్ఖులు చేసేటువంటి యుద్ధాలు ఈనాడు మనం చేస్తే ఎట్లా అని చెప్పి ప్రజలు హితబోధ చెప్తా ఉన్నారు. ఒక మతం పేరు చెప్పి ఇంకొక మనిషి మీద ద్వేషం ప్రకటిస్తూ వాడు ఇట్లా చేసిండని, వాడు అట్లా చేసిండని. మనుషులలో చిల్లరగాళ్ళు ఉంటారు. వాస్తవం. మతాలకు సంబంధం ఏమి ఉండదు. కానీ మానవ మతం ఒకటి కావాలి, మనుషులంతా ఒకటి కావాలి. ఏ విధవలైతే మతాలకు ఆధారంగా పనిచేస్తూ ఉన్నారో, మతాలకు ఆధారంగా పోతూ ఉన్నారో అలాంటి ముఖాల మీద ప్రజలు త్వరలో కాకరిచ్చి ఉమ్మి వేస్తారు. మీ ముఖాలను మిమ్మల్ని చెప్పులతో కొట్టే రోజులు వస్తాయి ఖచ్చితంగా. ఏది ఎవరు అవునన్నా కాదన్నా, రాజకీయం ఎలా చేయాలంటే అభివృద్ధి మీద రాజకీయం చేయాలి. అభివృద్ధి మీద రాజకీయాలు చేయాలని అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా నువ్వు ఏం చేసినావో చెప్పు. నువ్వు ఎన్ని యూనివర్సిటీలు, ఎన్ని ప్రాజెక్టులు కట్టినావు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు, ఎలా ప్రజలు మెలుగుతున్నావు, నీ క్రమశిక్షణ ఏంది, నీ చదివేంది, నువ్వు విదేశాల్లో పోయి ఏం చేస్తా ఉన్నావు, అది ఇంపార్టెంట్. అది కాకుండా ఇలా మతం పేరు చెప్పి ఒక మతాన్ని పట్టుకొని ఇంకో మతం విధవలు మాట్లాడుతున్నటువంటి తీరుకు ఇలా ఖచ్చితంగా పెద్ద ఎత్తున మతం పేరు చెప్పి రాజకీయాలు చేసేటువంటి విధవల యొక్క బతుకులు కుక్కలు చింపిన విస్తరి త్వరలో అవుతాయి. ఎందుకంటే ప్రజలు ఎడ్యుకేట్ అయ్యారు. మీరు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పు, మీరు ఎన్ని చిల్లర మాటలు మాట్లాడు, మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు అసలు యాక్సెప్ట్ చేయరు. ఇలా యుద్ధం అంటే వద్దు అంటారు. యుద్ధం అంటే అమెరికా మొత్తము ముక్త కంఠంతో యుద్ధం వద్దు, ట్రంప్ నువ్వు ఆపు, మొట్టమొదటిసారి యుద్ధం ఆపు అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. నేతన్యాహు పరిస్థితి అయిపోయింది. ఇలా ఇజ్రాయెల్ పరిస్థితి ఘోరంగా ఉంది. ఇరాన్ దెబ్బకు 2 దేశాలు మట్టి కలిసినాయి. ఎందుకంటే ఎవడైనా సరే బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావది సుమతి. బలవంతమైన సర్పము చలిచీమల ఇలా బలవంతుడు నాకేమని చెప్పి మూర్ఖ పనులు చేసినటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి నాయకుల సంగతి ప్రజలు తేల్చుకుంటారు. ఇలా ట్రంప్ నేనే బలవంతుని అనుకుంటే చిన్న దేశమైన ఇజ్రాయెల్ని ఎంటిక వీకలేక పరిశాన్ ఉన్నారు. ఇలా 2 దేశాలు కలిసి, ఇజ్రాయిల్ అండ్ అమెరికా కలిసి ఒక దేశాన్ని ఏం చేయలేక, ఇజ్రాయిల్ పోయి ఈ దేశ ప్రధాని పోయి సపట్లు కొట్టి మెడల దండేసుకొని వచ్చిండు. ఏం చేయాలనో అర్థం కాక, ఏం చెప్పాలనో అర్థం కాక ఈ దేశంలో ఊకే ఇరాన్తో మంచుకుంటే
ఇలా ఈజీగా సిలిండర్ కష్టాలు ఉండేది కాదు, పెట్రోల్ కష్టాలు ఉండేటివి కావు. కానీ మూర్ఖత్వంతో తప్పుడు పనులతోటి విదేశాల్లో ప్రపంచ దేశాలకు దొరికిపోయి తప్పు పనులు చేసిన వల్ల నరేంద్ర మోడీకి కూడా నోరు లేని పరిస్థితి అయింది. నరేంద్ర మోడీ సొంత పార్టీ నేతలే నరేంద్ర మోడీ క్యారెక్టర్ గురించి సొంత పార్టీ నేతలే పెద్ద ఎత్తున విమర్శ చేయడం అనేది మామూలు విషయం కాదు. అవన్నీ బయటపడేటువంటి కాలం ఉన్న రోజులు వస్తాయి. ఖచ్చితంగా తప్పు చేసినోడు ఎప్పటికైనా ప్రజల నుంచి తప్పించుకోవడం కష్టమే. కాబట్టి ఇలా యుద్ధాలు చేసినోడు ఇలా మతాల మీద మాట్లాడి మనుషులను దూరం చేసుకున్నటువంటి విధవలు ఎవడైనా వాళ్ళకు పుట్టగతులు ఉండవు. ఇవాళ భారతదేశంలో రాజ్యాంగం ప్రకారంగా నడవాలి. మానవ మతంతో మంచి చెడులను ఒకటే గుర్తు చేసుకొని చేయాలి తప్ప మతాన్ని ఆధారంగా చేసి పని చేసి అంటే మాట్లాడేవాళ్ళు మతాన్ని ఆధారంగా రాజకీయం చేసేటువంటి విధులు ఈ దేశ అభివృద్ధికి కానీ ఈ దేశంలో ఐక్యతకు కానీ తోడ్పడరు. అలాంటి వాళ్ళను ఖచ్చితంగా ముందే గుర్తించి తుడముట్టించాలంటే వాళ్ళ యొక్క బుద్ధి వచ్చేటట్టు ప్రజలు బుద్ధి చెప్పాలి, చెప్పుతోనే బుద్ధి చెప్పాలి. అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్.